అస్తలేదు గొంతుల నుండి గొంతుల నుంచి పవర్ రావాలి. పవర్ శ్రీధర్ బాబుడికి రావాలి. మనం మొత్తుకుంటే శ్రీధర్ బాబు దగ్గరికి మనం పోవుడు కాదు. జై గౌడన్న, జై గౌడన్న, జోహార్ సర్దార్ సర్వై పాపన్నకి, జోహార్ సర్దార్ సర్వై పాపన్నకి, జోహార్ సర్దార్ సర్వై పాపన్నకి. గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత. సీఎం రేవంత్ రెడ్డి దిగి రావాలి ఇక్కడికి. మనమేనమ్మా పోయేది అక్కడికి. ఓట్లు వచ్చినప్పుడు అనుకుంటలేరా అనుకోండి, మన ఇంటికి వస్తలేరా? ఇవాళ మాట్లాడుతున్నారు అధికారులు వచ్చి ఇక్కడ. ఆయన మన దగ్గర రాలేరా? ఓట్ల కోసం ఇల్లు తిరగలే. ఇప్పుడు మనకు సమస్య ఎందుకు వస్తలేడు? రావాలి, రావాలి, మాట్లాడాలి. ఒక్కొక్క ఈదుని చూస్తుంటే దుఃఖం వస్తుందమ్మా. జస్ట్ పోస్ట్ చూసి మేము వచ్చినాం. నేను పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాయనడికి చెందిన గ్రామస్తుని. నా పేరు ఇల్లం రంజిబాబు గౌడు. మేము ఈ ఈదులను చూసి పోస్ట్ చూసి మేము బయలుదేరి వచ్చినాం. వాళ్ళకి కనబడతలేవా ప్రభుత్వానికి? ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఈదులు కనబడతలేవా? సరే, వాళ్ళు ఏం తప్పు చేసిరు ఏందనేది తెలుసుకోవాలి. ఏంది సమస్య అనేసిగా ఆలోచించి మాట్లాడాలి. 40 ఏళ్ళ నుంచి ఎక్కుకుంటున్నాను వాళ్ళు చెప్తే వీళ్ళు వచ్చి నైట్ బుక్లింగ్లు పెట్టి జేసీబీలు పట్టి తవ్వేసి శ్రీధర్ బాబు దగ్గరికి మేము బండ్లు పెడతాం, మేము ప్రకటనలు ఇస్తాం. ఏందయ్యా మీరు ఓట్లు వేసుకున్నప్పుడు అదే ప్రకటన ఇచ్చేదా? మీ ఇంటికి వచ్చి ఓటు వేసినావు మేము. మా ఊళ్ళో ఇస్తేనే నువ్వు అక్కడ గెలిచినావు. నీకు తెలియదా మీకు ఈరోజు? మన తప్పని ఇప్పుడు కాదమ్మా అనేది. గౌన్లో పవర్ ఏందో చూపెట్టు. నువ్వు కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలని హక్కున్నది నీకు. నువ్వు ఓటు వేసినావు కాబట్టి ప్రతి ఒక్కరికి, యూత్కు, అమ్మలకు, అక్కలకు, అందరికీ హక్కు ఉన్నది. అన్యాయం జరుగుతుందని నువ్వు నోరు దాపుకుంటే రానమ్మా. ఇలా స్టేజ్ మీద వచ్చి మాట్లాడితే వస్తుంది అన్యాయమా న్యాయం అనేది. నాకు ఏ పార్టీతో వ్యతిరేకం లేదు. నేను గౌడ కులం కోసం మాట్లాడుతున్నాను. మనది పార్టీలది కాదు సమస్య. ఇక్కడ ఇప్పుడు జరిగే సమస్య ఏంది? ఇలా ఆడిపోతాను. ఒక 1000 ఈదు 40 ఏళ్ళ నుంచి ఎక్కుకున్న గౌన్లలో అన్యాయం చేస్తున్నారు. కనీసం దీని మీద స్పందన ఏది? మీ సిటీ కేబుల్ ఏది? మీ ఓవర్కాన్ ఏది? మీది ఏది? ఎక్కడి నుంచి వచ్చిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇక్కడ మన గౌన్లను ఇంతకు ముందు ఏం చేశారంట తెలుసా అమ్మ? వాళ్ళు కళ్ళు కొంటపోయేది డిపోలు, వాళ్లకు ముడుపులు చెందినాయి. ఈ రోజు రాణాపూర్లో ఉంటున్న గౌన్లకు, కన్నాల గౌన్లకు ఏం చెందిందమ్మా? మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 5 ఎకరాల భూమి ఇవ్వాలి వీళ్ళకు, లేకపోతే ఎన్టీపీసీలో జాబ్లను పెట్టాలి. ఉపాధి హామీలు అలా కంపల్సరీ కావాలని ప్రభుత్వంతో కొట్లాడతాం. ఏ ఢిల్లీ నుంచి ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. మేము ఆ సమస్య కోసమే మాట్లాడడానికి వచ్చినాము. ఎందుకంటే ఈ సమస్య అందరికి వస్తుంది. ఈరోజు మనం తిరగబడకపోతే గౌడాస్తులను గుర్తించేవారు లేరు. ఈరోజు కంపల్సరీ తిరగబడాలి. మీరు ఇక్కడనే కాదు, ఒకరు అంటారు అక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది అంటే ఆ రోజు ఓటుకు వచ్చినప్పుడు తెలియదా? నువ్వు వేడికి వస్తే న్యాయం జరుగుతుంది. ఇవాళ ఒకరు వచ్చి చెప్తారు నేను పైసలు ఇస్తా. నువ్వేందా ఇచ్చేది పైసలు? ఒక్క లొట్టి కళ్ళు అమ్ముతా వస్తాయి మనకు పైసలు 500. ఆయన ఏంది మనకి ఇచ్చేది? మన దగ్గర సత్తా లేదా? పెట్టుకొని పోయేంత దమ్ము లేదా? ఒక్కసారి పోయి న్యాయం కొద్ది అడిగిరు శ్రీధర్ బాబు. ఆయన న్యాయం చేయకపోతే మళ్ళీ పోతారు. అతడు ఇడికి రాలేడా? ఓటు కోసం వచ్చిన ఆయన ఇప్పుడు ఇక్కడికి రాలేడా? నేను ప్రశ్నిస్తలేను, నేను అడుగుతున్నాను. గౌడ ఆస్తుగా అడుగుతున్నాను. ఓకే అమ్మా, నమస్కారం. నా పేరు రాంజిబాబు గారు.